నువ్వు నా దగ్గర ఎంత తీసుకున్నావురా? 10,000. ఎప్పుడు ఇస్తానన్నావురా? 2 రోజుల్లో. ఏ పరిస్థితుల్లో నేను నీకు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చాను రా? ఎలా నగలు తాకట్టు పెట్టి నా దగ్గర అప్పు తీసుకొని నువ్వు ఎన్నాళ్ళైందిరా? 2 నెలలు దాటిపోయింది. 2 నెలలైనా తిరిగి ఇవ్వలేదంటే నీకు అసలు ఏమైనా మర్యాద ఉందా? అవునండి, బే. నేను ఏమైపోతాను ఆలోచించావు నువ్వు? తప్పున్నారా? అర్థం లేకుండా మాట్లాడతావు. మీరు చెప్పండి సార్. నాకు అర్థమైంది కానీ డబ్బులు ఇచ్చి డబ్బులు. అయ్యో మీకు అసలు మ్యాటర్ అర్థం కాలా? అర్థమైంది కానీ మ్యాటర్ మొత్తం డబ్బులు ఇచ్చాను. అది కాదండి. అయ్యో డిస్కషన్ వద్దు. నాకు అర్థమైంది. వాళ్ళ ఆవిడ నగలు కుదబెట్టి నీకు ఇచ్చినప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వాలి. అతని బాధ్యత ఇచ్చేది. అయ్యో అది అయ్యో మాట్లాడుతూ డబ్బులు ఇచ్చేసరికి మంచిదని చెప్పినప్పుడు డబ్బులు కూడా ఏంటి? నువ్వు పక్కన డబ్బులు ఇవ్వండి. నేను వంచవా కడుపు కన్నా జరిగిన మ్యాటర్ తెలియదు. నాకు మొత్తం మ్యాటర్ అర్థమైంది. వాళ్ళ ఆవిడ నగలు కుదబెట్టి ఇచ్చినప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వాలండి. అసలు బేసికల్ గా మీకు ఏం జరిగిందో తెలియదు. బేసికల్ గా గిచ్చికల్ గా మాట్లాడితే నరుకుతుంది. డబ్బులు ఎక్కడ? డబ్బులు ఎక్కడ? ఏం జరిగింది సార్? కాదు వీడు నువ్వు నేను చెప్తున్నా. ఆయన చెప్పరా? నేను చెప్తాను మొత్తం. నువ్వు మధ్యలో మాట్లాడకు. ఎవరో చెప్పండి. నేను చెప్తానండి. ఈయన వాళ్ళ ఆవిడ నగలు కుదబెట్టి ఫ్రెండ్షిప్ కోసం వాల్యూ ఇచ్చి వీడికి 10,000 రూపాయలు ఇస్తే 2వ రోజు ఇస్తాడు. అది కాదండి. నువ్వు రావయ్య వచ్చు. ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం మాట్లాడేది? నేను నోరు తెరవద్దా? ఏదైనా నోరు తెచ్చేది? నువ్వు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానివే గంటసారి నోరు తెరవడానికి? అయ్యో మీరేంటి? అది కాదు. కడుపు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? తీసుకున్న డబ్బులు ఇవ్వాలని తెలీదు? నేను కాదండి. నేను కాదు రూపాయిగా మళ్ళీ డబ్బులు ఇచ్చే. నారా నువ్వు ఒకటి వీడు మా దగ్గరే పనిచేస్తాడు. అందరినీ నమ్ముతావు మోసపోతావు. ఏదో ఒకటి ఏం మనుషులు పైసలు డబ్బులేంటి? ఏంటి నువ్వు? ఈ పైసలు 10,000 ఏంటి ఇచ్చేది? ఏం మాట్లాడుతున్నావు? చక్కగా మాట్లాడి పైసలు ఇక్కడ డబ్బులు ఏంటో నిన్ను సంవత్సరాలు కూలి చేస్తున్నాడు. సంవత్సరాలు పైసలు ఏదో పుసుక్కిరిచ్చాను సార్. పుసుక్కిరిచ్చానంటున్నాడు. అమాయక ప్రధాని అందరూ నీలాగా మంచివాడు అనుకుంటావు. పైగా పెళ్ళ చేతి గాజులు ఇచ్చట. రేపు పొద్దున పండగ ఆమె ఏం పెట్టుకుంటుంది? పరాబా నా దగ్గర పనిచేస్తున్నావు కానీ నా తిరుగుతుంటే ఒకటి అప్పలేదు నీకు. పోతుందిబా. అంత కుమ్ముడు కుమ్మి ఏదో సినిమా వదిలిపెట్టినట్టు వెళ్ళిపోయారేంట్రా? అప్పుడేమైందిరా? ఇంకా ముందుంది. జీప్పులో ఇంజన్ లేకపోవడం కాదురా, అసలు నీ బాడీలో ఇంజన్ ఉంటుందో లేదో చూసుకో. చూడు స్వప్న, నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. వాటికి కరెక్ట్ గా ఆన్సర్ ఎవరు చెప్తే వాళ్ళకి ఈ రోజు ట్రీట్ నేనే ఇస్తాను. అడుక్కో. అవును, ఫస్ట్ నైట్ అమ్మాయి పాల గ్లాస్ తోనే గదిలోకి ఎందుకు వెళ్తుంది? మందు గ్లాస్ తో వెళ్తే ఆ తాగి పడుకుంటాడు కాబట్టి. ఓహో. అవును, మన తెలుగు సినిమాల్లో హీరోయిన్ బొడ్డు మీద ద్రాక్ష పళ్ళు ఆపిల్ పళ్ళు మాత్రమే ఎందుకు విసురుతారు? పనసకాయలు గుమ్మడికాయలు విసిరితే బొడ్డు వాచిపోతుంది కాబట్టి. నీరజ, మనం కోతుల నుంచి పుట్టావట, నిజమేనా? నీ విషయం తెలియదు గాని మేం మాత్రం మా అమ్మ నాన్నకే పుట్టాం. ఓకే బాయ్ బాయ్. అదే కాదు స్వప్న, ఇంకో చిన్న డౌట్ ఉంది. హలో, అడగమంటావా? ఐఎమ్ రవి. హాయ్, ఐమ్ నీరజ. మిమ్మల్ని ఎక్కడ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇంతకీ నాతో ఏం పని? అది ఏం లేదు. ఏం లేదా? ఓకే ఉందండి. అయితే చెప్పండి. మిమ్మల్ని ఫస్ట్ టైం శాంతి థియేటర్ లో చూసాము. ఆ రోజు మా ఫ్రెండ్స్ మీ గురించి నా గురించి మీ ఫ్రెండ్స్ ఐశ్వర్య రాయ్, యుక్తాముఖి, ప్రియాంక చోప్రా మీ ముందు వేస్ట్ అన్నారండి. ఆ తర్వాత నేను లూజ్ టంగ్ తో ఓవర్ గా మాట్లాడి ఇరుక్కుపోయానండి. ఇంట్రెస్టింగ్. ఏమన్నారు? ఎలా ఇరుక్కుపోయారు? మా ఫ్రెండ్స్ అలా మిమ్మల్ని పొగుడుతుంటే నేను చాలా స్టైల్ గా మీరు నాకు ఎల్కేజీ నుండి తెలుసని మా వాళ్ళకి చిన్న కటింగ్ ఇచ్చానండి. కానీ వాళ్ళు నమ్మలేదు. ఓకే, మీ కేసు అర్థమైంది. మీ ఫ్రెండ్స్ నమ్మేలాగా మనం క్లోజ్ ఫ్రెండ్స్ అన్నట్టుగా నేను యాక్టింగ్ చేయాలి, అంతేగా? కరెక్ట్. ఏం లేదండి, మీరు నా బైక్ మీద కూర్చుంటే వాళ్ళ ముందు నుండి అలా ప్రౌడ్ గా తీసుకెళ్తాను. నాకు 5,000 రూపీస్ వస్తాయండి. అదేంటి? పూర్ ఫెలోస్ నాతో బెట్టి కట్టారులేండి. ఏమండి ప్లీజ్ అండి. ఓకే, నేను వస్తాను. కానీ 5,000 మ్యాటరే ఇబ్బందిగా ఉంది. ఆ డబ్బు నా కోసం కాదండి, ఓల్డేజ్ హోమ్ కి డొనేట్ చేద్దామని. గుడ్. మీ చూపులోని మీ మాటలోని నిజాయితీ నాకు నచ్చింది కాబట్టి నేను వస్తున్నాను. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. మనం ఇప్పుడు ఫ్రెండ్స్.
బట్ ఎల్కేజీ నుండి మాత్రం కాదు, ఈ రోజు నుండి. ఓకే 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 మొత్తం బిల్ ఎంత అయిందో పంపించరా. ఒరే పాచి, నీ కొడుకు పుడితే ఎవరి పేరు పెట్టుకుంటావు? ఇంకెవర్రా, సింహం బాలకృష్ణ పేరు పెట్టుకుంటా. మరి కూతురు పుడితే ఐశ్వర్య రాయ్. చా రే, మరి అటు ఇటు కాకుండా పుడితే ఏం చేస్తావురా? చేతి నీ పేరే. అమ్మని ఇష్టరా మావ. వాడు మన రవిగాడు కదా. అవును రవిగాడే. రే సేట్, వన్ మోర్ కాల్. హాయ్ సుబ్బు. హాయ్ రా. హాయ్ రా. హాయ్ రవి. రే రవి, నీకు నీరజ తెలుసా? ఏ నీరజ? అదే నువ్వు ఇప్పుడు డ్రాప్ చేసావే ఆ నీరజ. నేను బైక్ మీద డ్రాప్ చేశానా? రే, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారో? అరే అది కాదు రే. ఆ మ్యాటర్ వదిలేండి. సరేరా, నేను వస్తాను. బాయ్ బాయ్. బాయ్ రా రవి. ఓకే రా. టేక్ కేర్. రే పాచి బాయ్. బాయ్ రా. రై, నువ్వు ఇప్పుడు డ్రాప్ చేసిన అమ్మాయి నీరజే కదా? మరి సుబ్గారితో అలా ఎందుకు చెప్పావు? రే, నేను ఫ్రెండ్ గా వాడి కోసం ఓ పని చేయాలనుకుని ఈ రోజు నీరజని పరిచయం చేసుకున్నాను. ఏంట్రా అది? చెప్తాను రారా. ఏమైందే? ఎవరో ఆవారగాడు కావాలని నా చున్ని తొక్కాడు. వాడు మొహం పగలగొట్టాను. కత్తి లాంటి ఫిగర్ రా. దాన్ని చున్ని తొక్కితే కాల్ స్లిప్ నా గుండెల మీద పడుతుంది అనుకున్నాను. ఛా, నీ ప్లాన్ మిస్ అయ్యి ఎవడో అమ్మాయికి చెంప ఫైర్ అయిందిరా. చూసావా, మనకేదో జరిగిపోయిందని అపార్థం చేసుకుని ఆవేశం తెచ్చుకునే ముందు మనం ఒక్క క్షణం ఆగి ఆలోచించగలిగితే మన మూలంగా ఎవ్వరు బాధపడరు కుసుమా. సారీ, తప్పైపోయింది. తప్పు జరిగాక ఒక చిన్న పదం సారీ, దాంతో మనం తప్పుకుంటాం. కానీ కానీ అవతల వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించాం. పద. మళ్ళీ వస్తాను. అలాగే. ఎక్స్క్యూజ్ మీ. అరే అరే, మీరా? హౌ ఆర్ యు? మీరేంటి ఇక్కడ? ఈ షాప్ ఓనర్ నా ఫ్రెండ్ అండి. ఓ. వాడు బయటికి వెళ్ళాడంట, మళ్ళీ వద్దామని వెళ్తున్నాను. అండ్ దీని తరపున నేను సారీ చెప్తున్నాను. అయితే ఆ సీన్ మీరు చూసారనమాట. ఏం పర్లేదండి, తను నేను అనుకుంది ఇప్పుడు నేను కాదని తెలిసిపోయింది కాబట్టి ప్రాబ్లం సాల్వ్. నిజం చెప్పండి, దీని మీద మీకు కోపం లేదా? నా చెంప పగిలిన ఆ క్షణం మాత్రం ఆవేశం వచ్చింది, కానీ కంట్రోల్ చేసుకున్నాను. హలో, ఏంటి అలా చూస్తున్నారు? గ్రేట్, మీ ఓపిక నాకు నచ్చింది. అలా అని మీరు కొడతారేంటి? చీచీ లేదండి, మీలాగే ప్రతి ఒక్కరూ ఆవేశాన్ని ఒక్క క్షణం ఆపుకుంటే ఎన్నో ఆనందాలు జరగకుండా ఉంటాయి. ఆ గ్రేట్నెస్ నాది కాదండి, నా ఫ్రెండ్ ద గ్రేట్ బాలసుబ్రహ్మణ్యంది. బాలసుబ్రహ్మణ్యమా? ఎస్, నేను మొదట్లో చాలా ఎమోషనల్ గా ఉండేవాడిని. ఇంట్లో అన్నం పెట్టడం కాస్త ఆలస్యమైనా ప్లేట్ విసిరి కొట్టేవాడిని. అలాంటిది వాడితో స్నేహం చేశాక అలాంటి అవలక్షణాలన్నీ చొక్కా తీసినట్టుగా తీసిపారేశా. అలాగా? మీకు విషయం తెలుసా, మా కాలేజీ మొత్తానికి వాడంటే చాలా ఇష్టం అండి. ఇస్ ఇట్? అతనిలోని అంత గ్రేట్నెస్ ఏమిటి? సార్ సార్ సార్, ఇమీడియట్ గా స్ట్రెచర్ తెప్పించండి సార్. ఈ అమ్మాయిని ఎమర్జెన్సీ వార్డులో చేర్పించాలి. అంటే రై, అలా కలుపుకి చూస్తావేంట్రా? అక్కడ రక్తం కారిపోతుంటే కనిపించట్లేదా? ఏంటి అరుస్తావేంటి? ఇది హాస్పిటల్, థాయిలాండ్. రై, అక్కడ పేషెంట్ చావు బతుకులు ఉంటే పాన్ పరాగ్ నవ్వులతో సైలెన్స్ అంటావేంట్రా బుద్ధి లేకుండా? ఇది యాక్సిడెంట్ కేసు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేసిరా, అప్పుడు జాయిన్ చేసుకుంటాం. ఆ లోపు ఆ అమ్మాయి ప్రాణం పోతుంది తెలుసా? పోనీవయ్యా, హాస్పిటల్కి ఎంతో మంది వస్తూ ఉంటారు, చస్తూ ఉంటారు. ఒకళ్ళు పోతే ఏంటి? ఇదే పరిస్థితి నీ తల్లికో నీ పెళ్ళానికో వస్తే తెలుస్తుందిరా. దయచేసి కాపాడండి సార్. ఈ అమ్మాయి ప్రాణం పోయేటట్టుంది సార్. సార్ సార్, ఎలాగైనా సేవ్ చేయండి సార్ ప్లీజ్ సార్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఇంతకీ ఈ అమ్మాయికి నువ్వేమవుతావు? దారిని వెళ్లే మనిషిని అవుతాను. రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోయి ఉంటే నేను తీసుకొచ్చాను సార్. అసలు ఈ అమ్మాయి ఎవరు కూడా నాకు తెలియదు సార్. సార్, రేపు పొద్దున ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నేనున్నాను సార్. అలాగే, మా ఫార్మాలిటీస్ రూల్స్ మాకుంటాయి కదా. హాస్పిటల్లో ఇలా అనవసరంగా అరిచి గగ్గులు పెడితే ఎలా? సార్, రూల్స్ ఫార్మాలిటీస్ అనేవి మనిషి కోసం మనిషి తయారు చేసుకున్నారు సార్. మన కోసం రూల్స్, కానీ రూల్స్ కోసం మనం కాదు కదా సార్. సార్, అయినా ప్రాణం కన్నా ముఖ్యం ఏది కాదు కదా సార్. సార్ ప్లీజ్, ఈ అమ్మాయిని త్వరగా సేవ్ చేయండి సార్. ఈ అమ్మాయికి ఏమైనా ఆ బాధ్యత నాదే సార్. సార్, ఐఎమ్ బాలసుబ్రహ్మణ్యం, సన్ ఆఫ్ జయరామ్, హౌస్ నెంబర్ 352, ఎస్ఆర్ నగర్. ఓకే, కూల్ డౌన్. మీ వివరాలు రిసెప్షన్ లో రాసివ్వండి. కమాన్, ఈ పేషెంట్ ని ఎమర్జెన్సీ వాడికి తీసుకెళ్ళి. ఓకే సార్. డాక్టర్, రిపోర్ట్స్. హౌ ఈజ్ షీ? షీఈ్ ఆల్ రైట్ డాక్టర్. అరే, ఈ అమ్మాయి జీకే కూతురు లాగుందే. అంటే ఇండస్ట్రియలిస్ట్ జిగే గారు కూతురా? హలో జీకే, నువ్వు అర్జెంటుగా బయలుదేరి హాస్పిటల్కి రా.
రా చెప్తాను. ఏందా అంత అర్జెంట్ గా రమ్మన్నావా? మీ అమ్మాయికి చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? కంగారు పడాల్సిన పనేం లేదు. షీఈ్ ఆల్ రైట్.